సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు నమస్తే అండి. నమస్తే ఫర్ ఇక్కడ ఇన్వైట్ చేయడానికి థ్యాంక్ యూ అండి. రైట్ సార్, అనిల్ గారు ఎలక్షన్స్ వచ్చేసాయి, కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే ఎలక్షన్ ఈవెంట్ అనేది స్టాక్ మార్కెట్కి చాలా పెద్ద ఈవెంట్. అంటే ఎలక్షన్స్ టైంలో మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇన్వెస్టర్స్కి చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. సో మార్కెట్ని ఎలా చూడాలి, ఎలా చూడబోతున్నాం అనే భయాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఎలక్షన్ జరుగుతున్న ఈ సమయంలో. అయితే అండ్ మనకి కూడా మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మరి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ ఎన్నికల సమయంలో మార్కెట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? అదేవిధంగా గత 20 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలప్పుడు, అంటే 2004 నుంచి 2019 వరకు ఈ 20 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికలప్పుడు మార్కెట్ అసలు ఎలా రియాక్ట్ అయింది అంటారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి దేశం గురించి భవిష్యత్ అనేది కానీ, వెదర్ ఎకనామిక్గా కానీ, దేని మార్కెట్స్ పర్ఫార్మెన్స్ కానీ కంపల్సరీ వచ్చే ప్రభుత్వం పైన, ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఇన్వెస్టర్లు అనేది ఒక 6 నెలల నుంచి 1 year ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకుంటారు. దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే, అయ్యాక చూసే కన్నా మీరు ఈ లాస్ట్ 20 సంవత్సరాల్లో ఎలక్షన్ బిల్డప్కి, అంటే ఎలక్షన్ అయ్యే ముందు ఒక 6 నెలలు 1 year చూసుకుంటే ఎక్కువ మటుకు పాజిటివ్గా ఉంటుంది. యాక్చువల్లీ అన్యూజువల్ ఏంటంటే ఈసారి మాత్రమే 2024లో మాత్రమే ఒక 2-3% ఈ 5 monthsలో, అంటే ఈ క్యాలెండర్ ఇయర్లో January 1st నుంచి ఇప్పుడు చూసుకుంటే వన్ ఆఫ్ ద లోయెస్ట్, తక్కువ గ్రోత్ ఉన్న పీరియడ్. వేరాజ్ మిగిలిన 4 ఎలక్షన్స్ 2004లో కానీ, 9లో కానీ, 14లో కానీ, 19లో కూడా మీకు యాక్చువల్లీ ఎలక్షన్స్ యాంటిసిపేషన్లో మార్కెట్ 15-20% కూడా పెరిగిన టైం ఉంది. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ పైన ఈ బిల్డప్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అప్ టు, అంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మార్కెట్, అంటే రిజల్ట్స్ వచ్చింది అనుకోండి, యూజువల్లీ మార్కెట్స్ యూఫోరిక్ అంటారు. అంటే సడన్గా హ్యాపీనెస్తో 10%, 5%, 4% పెరిగిన టైం కూడా ఉంది. అండ్ వన్ బిగ్ షాక్ ఎప్పుడైంది, 2004లో యాక్చువల్లీ ఏంటి, మళ్ళీ ఎన్డీఏ వస్తుంది అనుకున్నారు, బట్ యూపీఏ రావడం వల్ల యాక్చువల్లీ ఎలక్షన్స్ వచ్చాక ఫ్యూ డేస్ మార్కెట్ డౌన్ అయిపోయింది. హ్యూజ్ సెట్ బ్యాక్ అయింది. కాకపోతే ఏంటంటే ఒక మంచి ఎకానమిస్ట్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా వచ్చారు కాబట్టి మళ్ళీ మార్కెట్స్ రీబౌండ్ అయినాయి. సో ఒక కామన్ థింగ్ ఏంటంటే, మనం చూసుకుంటే ఎలక్షన్స్ అయ్యాక 6 నెలలు, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూస్తే లాస్ట్ 5 ఎలక్షన్స్ కూడా రిజల్ట్స్ వచ్చేసి మేలోనే వచ్చాయి. ఈసారి మాత్రమే June 4th వస్తున్నాయి. సో ఒక 1 week 10 days 10 రోజులు అలా ఎక్స్టెన్షన్ వచ్చింది. సో ఈ తర్వాత ఎలక్షన్ తర్వాత 6 నెలలు, అంటే December 31st వరకు ఎవ్రీ ఎలక్షన్ చూసుకుంటే పోస్ట్ ఎలక్షన్ మార్కెట్ ఆల్వేస్ పర్ఫార్మ్డ్ బెటర్, మంచి రిటర్న్స్ ఇచ్చింది. 10 ఎనీవేర్ పెట్టి 10% నుంచి ఈవెన్ 30-40% ఆల్సో. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 2009 కన్నా ముందు 8లో డిప్రెషన్ ఉండింది వరల్డ్ మార్కెట్స్ అనేది, ఆర్థిక మాంద్యము. దాని తర్వాత 9లో ఈజ్ ఆఫ్, అంటే ఏమంటారు, క్వాంటిటేటివ్ ఈజింగ్ అన్నారు. అంటే ఏంటంటే బ్యాంక్స్కి డబ్బులు అమెరికాలో కానీ మల్టిపుల్ కంట్రీస్ అన్లిమిటెడ్ సప్లై ఇచ్చాయి. దానివల్ల ఏమైంది, డబ్బులు అన్ని మార్కెట్స్కి ఫ్లో అయ్యాయి. అండ్ వన్ ఆఫ్ ద మనం మేజర్ బెనిఫిషరీ అప్పుడు ఏముండింది, ఇండియా. సో ఎమర్జింగ్ మార్కెట్ అండ్ గ్రోయింగ్ మార్కెట్. అప్పుడు మనకి ఆల్రెడీ మళ్ళీ సేమ్ యూపీఏ సెకండ్ టైం కూడా వచ్చింది. సెకండ్ టైం వచ్చిందంటే ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఒక స్టాంప్ దొరికిందనమాట. 2004లో మొదటిసారి వచ్చినప్పుడు కొన్ని స్టార్ట్ చేశారు, బట్ అది ఒక కోయలిషన్, అంటే కూటమి ప్రభుత్వం కాబట్టి అనుకున్న పనులన్నీ ధైర్యంగా చేయలేకపోయారు. తర్వాత సెకండ్ టైం మాత్రం గెలిచినప్పుడు ఏంటంటే మేము కరెక్ట్ మార్గంలోనే ఉన్నాము, సో ఇప్పుడు చేయొచ్చని. సో అందుకే
హ్యూజ్ ఎఫ్డిఏ కానీ వచ్చింది ఎఫ్పిఐ రూపంలో. అండ్ మనకి మార్కెట్ అప్పుడు 30-40% పెరిగింది. సో ఇప్పుడు ఈవెన్ 14లో అంతే. 14లో ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ఏముండిందంటే నరేంద్ర మోడీ బిల్డప్ ఉండింది, సో అది అనుకున్నట్టే జరిగింది. సో రిటర్న్స్ సేమ్ 19లో కూడా అంతే, మళ్ళీ వస్తుంది అనుకున్నారు, వచ్చారు, కొంచెం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్తో వచ్చారు. కాబట్టి ఇట్ గివ్స్ ఏమంటే వచ్చే ప్రభుత్వానికి ఏంటంటే ధైర్యంగా డిసిషన్ తీసుకోవచ్చు. చాలా ఆర్థిక సంస్కరణలు ఏంటంటే నువ్వు ఒకటే పార్టీ ఫుల్ మెజారిటీ ఉంటే ఇంకా ఎవరితో అవసరం లేకుండా చాలా గట్టి డిసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కరెంట్లీ 24కి వస్తే ఇప్పుడు కూడా మోరార్లెస్ అందరూ అనుకుంటున్నారు మళ్ళీ వస్తుంది సేమ్ ప్రభుత్వం కాబట్టి. వస్తుంది అంటే మాత్రం సో అందుకే మీరు చూస్తే లాస్ట్ 1 yearలో హ్యూజ్ బిల్డప్ అయింది. బట్ లాస్ట్ 6 monthsలో మల్టిపుల్ రీజన్స్, అక్కడ వారే అనుకోండి, ఇప్పుడు కరెంట్లీ మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ కానీ కాన్ఫ్లిక్ట్స్ అనుకోండి, వీటి వల్ల కొంచెం మార్కెట్స్ అంటే యూజువల్లీ ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఈ బిల్డప్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి మనకి రిటర్న్స్ బెటర్గా ఉంటాయి. బట్ ఈసారి మాత్రం కొంచెం మ్యూటెడ్ అంటే కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ పోస్ట్ ఎలక్షన్స్ మాత్రం ఇప్పుడు అంటే అనుకున్నట్టు రిజల్ట్స్ వస్తే మాత్రం వీ విల్ సీ 30-40% గ్రోత్ అండి అట్లీస్ట్. రీజన్ ఏంటంటే ఈసారి క్వైట్ అ ఫ్యూ పాజిటివ్స్ ఉన్నాయి మార్కెట్కి. మల్టిపుల్ ఏజెన్సీస్, రేటింగ్ ఏజెన్సీస్ కూడా మన జీడిపి విల్ గ్రో ఎట్ 6.6, 6.7కి పెరుగుతుంది అని ఇండికేషన్స్ ఇచ్చారు. సో అదేంటంటే మిగిలిన అన్ని ఎకానమీస్ ఏమో రిసెషన్లో ఉన్నాయి ఆర్ నియర్ జీరో దగ్గర గ్రో అవుతున్నాయి. అండ్ మన పెద్ద ఎకానమీ లాంటిది అంత పెద్ద పర్సంటేజ్తో 6.7% పెరిగిందంటే కంపల్సరీ మార్కెట్స్ ఆల్సో, ఎందుకంటే కంపెనీస్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది, రిజల్ట్స్ పెరుగుతాయి, రిజల్ట్స్ విల్ బి గుడ్. ఆల్రెడీ బాగున్నాయి. మీరు చూస్తే మల్టిపుల్ సెక్టర్స్, ఆటో అనుకోండి, కన్జంప్షన్, ట్రావెల్, యూనో ఎఫ్ఎంసీజీ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ ఇలాగే పెరిగితే మాత్రం మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఏం చేస్తాయి, మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో న్యాచురల్ గ్రోత్ ఉంది అండ్ ఎకానమిక్ గ్రోత్ ఉంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఎమర్జింగ్ మార్కెట్స్లో ఈక్వల్గా పర్ఫామ్ చేసే మార్కెట్స్ లేవు ఇప్పుడు. వెదర్ ఇట్స్ రష్యా తీసుకోండి, సౌత్ ఆఫ్రికా తీసుకోండి, యూనో సౌదీ అరేబియా తీసుకోండి, బ్రెజిల్ తీసుకోండి, ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ మార్కెట్స్ నుంచి పోర్ట్ఫోలియో మనీ ఏదైతే ఈజీ మనీ వస్తుందో ఇండియా ఈజ్ ఎ న్యాచురల్ డెస్టినేషన్ అనమాట. సో మన ఓన్ డొమెస్టికే కాకుండా ఎఫ్డిఐ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ 1 to 2 yearsలో. దట్స్ వాట్ ఈవెన్ డే బిఫోర్ ఎస్టర్డే తీసుకున్న జేపీ మోర్గన్ CEO కూడా హీ హిమ్సెల్ఫ్ అంటే ఇండిపెండెంట్గా కూడా హౌ ఇండియా ఇస్ పాయిజ్డ్ అంటే మన నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఇస్ ఇండియాస్ టైం అన్నట్టు. ఎట్లా చైనాకి ఇలా వచ్చిందో 90sలో వీ హ్యావ్ దట్ టైం అనేది ఒకవైపు నుంచి నేరేటివ్ నడుస్తూ ఉంది కాబట్టి. సో ఇట్స్ అ గుడ్ టైం ఇది ఇన్వెస్ట్ చేయడానికి. నెక్స్ట్ అంటే ఇఫ్ యూఆర్ మీడియం టు లాంగ్ టర్మ్ అంటే ఒక 3 to 6 months ఆర్ 1 year పెట్టాలనుకుంటే మాత్రం పెట్టిన పొజిషన్స్ తీసుకోవచ్చు అండ్ కంటిన్యూ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకొక కామన్ థీమ్ మీరు అబ్జర్వ్ చేస్తే పోస్ట్ ఎలక్షన్స్ కొన్ని సెక్టర్స్ మంచి పర్ఫామ్ చేశాయి. వన్ ఆఫ్ దెమ్ బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి, ఐటీ ఒకటి, ఈవెన్ ఏమంటారు కన్జంప్షన్, ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ కూడా. ఈ 3 సెక్టర్స్ యూజువల్లీ ఏమైందంటే అండ్ ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. యూజువల్లీ ఎలక్షన్స్ వచ్చే ముందు ఒక 6 నెలల ముందు గవర్నమెంట్స్ ఏమంటారు తక్కువ ఖర్చు పెడతాయి అండ్ 3-4 months ముందు బిల్స్ ఆపేస్తారు, పే కూడా చేయరు ఎక్కువ మటుకి. లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హోల్డ్ ఉంటాయి. ప్రభుత్వం వచ్చి ఎవరిదైనా సరే రాగానే అన్నీ క్లియర్ అవుతాయి, ప్రాజెక్ట్స్ అన్నీ యాక్టివ్గా అవుతాయి. సో ఇన్ఫ్రా కంపెనీస్కి హ్యూజ్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఈ టైం ఇన్ఫ్రాలో కానీ ట్రావెల్లో కానీ బ్యాంకింగ్ పక్కా ఏంటంటే నౌ నెక్స్ట్ లెవెల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద కన్సాలిడేషన్ అయిపోయింది. 16-15 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి 5 తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే లైక్ చైనా కానీ అమెరికా కానీ ఆర్ అదర్ డెవలప్డ్ ఎకానమీస్లో స్ట్రాంగ్ బ్యాంక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, లైక్ స్కెలిటన్ అనమాట ఫైనాన్షియల్ సిస్టమ్కి. మనకి అవి ఇప్పుడు ఓన్లీ ఒక 2 or 3 ఉన్నాయి, ఎస్బీఐ ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి, ఐసిఐసి, బట్ వీ నీడ్ మోర్. అట్లాంటి ఏ ప్రభుత్వం వచ్చినా అది జరిగేది మాత్రం బ్యాంకింగ్ సెక్టర్ చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది. సో బ్యాంకింగ్లో షుడ్ బి ఇన్వెస్టెడ్. సో ఎవరికైనా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలి వితౌట్ మచ్ రిస్క్, అంటే కొన్ని అంటే స్మాల్ క్యాప్ కంపెనీస్లో అయితే రిస్క్ ఉంటుందని భయపడే వాళ్ళకి
ధైర్యంగా బ్యాంకింగ్ సెక్టర్లో పెడితే మాత్రం నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వెల్త్ చాలా గ్రో అవుతుంది. దేర్ ఆర్ హై ఆపర్చునిటీ, అంటే చాలా ఆపర్చునిటీస్. సో అయితే ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఉంటారో లాస్ట్ ఒక 6 months బ్యాక్, సో వీళ్ళంతా ఏంటంటే ప్రీవియస్ ఎలక్షన్ని చూడలేదు కాబట్టి ఎలక్షన్ టైంలో మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అయిందనేది లాస్ట్ 1 year 6 monthsలో వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్ టైంకి అంటే ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ పోర్ట్ఫోలియోకి సంబంధించి, అంటే మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేని కొత్త ఇన్వెస్టర్స్కి? ఫస్ట్ థింగ్, నార్మల్గా కొత్త ఇన్వెస్టర్స్ మామూలుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయొద్దు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒక కంపెనీలోనే లేకపోతే 2 stocksలోనే పెట్టకూడదు. అయినంత వరకు డైవర్సిఫై చేయండి. 3 to 4 స్టాక్స్ పిక్ చేసుకోండి. అండ్ ఆల్సో అన్నీ ఒక సెక్టర్లో పెట్టకండి. లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఐటీ ఈజ్ నాట్ దట్ మచ్, బికాజ్ ఏంటంటే ఐటీ సెక్టర్ వచ్చేసి మన ఇట్స్ అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్ డ్రివెన్. వేరే కంట్రీస్లో రిసెషన్ నడుస్తూ ఉంది కాబట్టి దేర్ ఈజ్ నాట్ అంటే దే ఆర్ మ్యూటెడ్. మీరు పర్ఫార్మెన్స్ చూసుకున్నా, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్నా, ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ అనుకున్నంత హ్యూజ్గా లేవన్నమాట. సో అందుకోసం కొన్ని సెక్టర్స్ చూసుకోండి, అంతే తప్ప కాన్సన్ట్రేట్ చేయకండి. ఫస్ట్ థింగ్ డైవర్సిఫై చేయండి. లాట్ ఆఫ్ నేను చెప్పినట్టు బ్యాంకింగ్ ఒకటి, ఇంకొకటి హాలిడే డ్రివెన్. ఏంటంటే ఇప్పుడు సమ్మర్ ఉంది, సో కొత్త వాళ్ళకి అంటే ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అయ్యేది. బికాజ్ హోటల్స్, లెమన్ ట్రీ కానీ, ఐటీసీ హోటల్స్ కానీ, వెల్కమ్ గ్రూప్ కానీ, దే ప్లెంటీ హోటల్స్ గ్రూప్స్ ఉన్నాయి. ఎయిర్లైన్స్, బికాజ్ మీరు చూస్తే ఎయిర్లైన్స్ యాక్చువల్లీ రన్నింగ్ ఫుల్ కెపాసిటీ. కొన్ని ఏమో ఇండస్ట్రీస్ ఏమో కెపాసిటీ లేకుండా ఆగిపోతున్నాయి. అండ్ దెన్ సమ్మర్ హ్యూజ్ వేడి ఎక్కువ ఉంది, పవర్. సో యూ హ్యావ్ హ్యూజ్ పవర్ సెక్టర్. నీకు టాటా పవర్ ఉంది, అదానీ పవర్ ఉంది, అదానీ గ్రీన్ ఎనర్జీ ఉంది, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఉంది. అండ్ కోల్ ఇండియా, అన్ని కోల్ ప్లాంట్స్ ఆర్ రన్నింగ్ అంటే ఎట్ హయ్యర్ మ్యాక్సిమం కెపాసిటీ యూటిలైజేషన్. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, సమ్మర్ డ్రివెన్ కానీ హాలిడే డ్రివెన్ కానీ. వీటిలో చేసుకుంటే అంటే యూ వోంట్ ఫెయిల్. అంటే ఎక్సెప్ట్ మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్నోన్ కంపెనీస్కి ఫాలో అవ్వకుండా. మరీ స్మాల్ క్యాప్ అంటే ఏంటంటే అది ఒక గ్యాంబ్లింగ్ టైప్. మనకు తెలీదు స్మాల్ క్యాప్ అది నిజంగానే పర్ఫామ్ చేస్తుందా, ఎవరైనా ఆపరేటర్స్ రన్ చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి కొంచెం పేరున్న కంపెనీస్లో పెట్టండి. కొత్త ఎస్పెషల్లీ కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఎవరో చెప్పారనో ఏదో ఒక టిప్తో ఒక చిన్న పేరు లేని కంపెనీస్కి పెట్టేస్తూ ఉంటాం. ఈ ఏమైందంటే మార్కెట్ బిల్డప్ అయ్యేప్పుడు యూఫోరియాలో అన్నీ రైజ్ అవుతూ ఉంటాయి, అన్నిట్లో వాల్యూమ్ కనబడుతుంది. సో అందుకే వాల్యూమ్ బాగుంది అని చెప్పేసి ఎంటర్ అయిపోతాం. బట్ ఎలక్షన్స్ అయిపోయాక ఆ ఆపరేటర్స్ ఆఫ్ చేయడం లేకపోతే ఆ కంపెనీ రియాలిటీ బయటపడితే మనం పేరుకు మన దగ్గర షేర్స్ ఉన్నట్టే కానీ వాల్యూమ్ ఉండదు, కొనేవాడు ఉండడు, పడిపోతుంది. సో మిడ్ స్మాల్ కన్నా మిడ్ లార్జ్ క్యాప్లో పెడితే కొత్త ఇన్వెస్టర్స్. సో అంటిల్ మన ఓన్ సెలెక్షన్ వెదర్ టెక్నికల్గా కానీ ఫండమెంటల్ కానీ ఆర్ మీ ఓన్ స్ట్రాటజీ డెవలప్ చేసుకునేంత వరకు కొంచెం లార్జ్ మిడ్ క్యాప్లోనే ఆగండి. డోంట్ గెట్ ఇన్ టు అన్నోన్, కొత్త పేరు లేని వాటికి అయినంత వరకు ఎంటర్ అవ్వద్దు. అండ్ ఎలక్షన్స్ అయ్యాక కూడా ఈ అంటే చూసుకొని యూజువల్లీ ఎలక్షన్స్ తర్వాత పోస్ట్ ఎలక్షన్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ 5-6 నెలల వరకు, ఇప్పుడు లాస్ట్ 4 cycles చూసుకుంటే ఎలక్షన్ సైకిల్స్, మార్కెట్ ఈజ్ డూయింగ్ గుడ్. ప్యానిక్లో అమ్మకుండా, ఎందుకంటే ఈ ఇయర్ ఎండ్ వరకు కంపల్సరీ గ్రోత్ ఉంటుంది విచ్ ఎవర్ ఏదొచ్చినా ప్రభుత్వం ఏదొచ్చినా. ఎందుకంటే వచ్చే ప్రభుత్వం ఎవరు కూడా ఖాళీగా ఉండరు, కంపల్సరీ వాళ్ళ ఓన్ స్టాంప్ సంస్కరణలని తీసుకొస్తారు. అండ్ స్టేట్ లెవెల్లో ఏమో కానీ సెంట్రల్ లెవెల్లో మాత్రం సంస్కరణలు ఎవరున్నా చేసే ఆస్కారం ఉంది. కాబట్టి మనకి 20-30% అయితే ఈజీగా గ్రో వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్. ఎన్నికల సమయంలో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఎన్నికల సమయంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.